యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. మాస్ జాతర. ఈ మాస్ జాతర బ్రేక్ ఈవెన్ వరల్డ్ వైడ్ గా 19 కోట్లు. సో 20 కోట్లు థియేటర్ నుంచి వచ్చాయంటే ఈ సినిమా హిట్ అని అర్థం. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఒక రైల్వే పోలీస్, లిమిటెడ్ పవర్స్ ఉన్న రైల్వే పోలీస్. అంటే ఆయన ఆ రైల్వే స్టేషన్ లో తప్ప టౌన్ లో ఎక్కడ ఏం జరిగినా ఏ యాక్షన్ తీసుకోలేడు. అలాంటి లిమిటెడ్ పవర్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒక ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్న విలన్. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫేస్ ఆఫ్ ఈ ఫేస్ ఆఫ్ మన మూవీలో చూసి తెలుసుకోవాలి ఎలా జరిగింది అనే విషయం. ఈ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, గివ్ ఏ లైక్ అండ్ డూ షేర్ ద వీడియో. ఇక ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఒకలా అనిపిస్తుంది, ఇంకో టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఇంకోలా అనిపిస్తుంది. ఒక ఇంటెలెక్చువల్ మైండ్ సెట్ తో ఈ మూవీని చూసినా, లేదా నాకు రొటీన్ వద్దు, సంథింగ్ ఫ్రెష్ కావాలి, సంథింగ్ న్యూ కంటెంట్ కావాలి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలి కథలో, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ అయితే దిస్ మూవీ ఇస్ నాట్ ఫర్ యూ. లేదా నాకు రొటీన్ మూవీ అయినా పర్వాలేదు, నన్ను ఎంటర్టైన్ చేస్తే చాలు, ఆ వింటేజ్ రవితేజ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా నీకు వర్కౌట్ అవుతుంది. అంటే ఈ సినిమాకి రాబోయే మౌత్ టాక్ కూడా చాలా డివైడ్ టాక్ ఉంటది. ఇది వరకు వచ్చిన మూవీస్ అన్నిటికీ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ వెదర్ ఇట్ ఈస్ హిట్ ఆర్ ఫ్లాప్ అనేది డిసైడ్ చేశారు. కానీ ఈ సినిమాకి మీరు ఒకరి మూవీ ఎలా ఉందని అడిగితే ఒకడేమో చాలా బాగుందని చెప్పొచ్చు, ఒకడేమో అంత బాగాలేదని చెప్పొచ్చు. అంత డివైడ్ టాక్ ఉంటది మూవీ ఖచ్చితంగా, ఎందుకంటే ఆ మూవీ అలా ప్రెజెంట్ చేశారు. ఎందుకంటే మాట్లాడదాం ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో రవితేజ తెలంగాణ యాక్సెంట్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది నాకు. కానీ ఫస్ట్ 10 or 15 minutes మాత్రమే రవితేజ యాక్సెంట్ లో మాట్లాడితే అనిపిస్తుంది, తర్వాత రెగ్యులర్ యాక్సెంట్ కి వచ్చేస్తాడు. సో ఆ తర్వాత మనకు ఆ యాక్సెంట్ పెద్ద ఇబ్బంది పెట్టదు. ఈ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 10 to 15 minutes కొంచెం సోసో కామెడీ నడుస్తుంది, ఏదో నవ్వు వదిలేస్తాం అంతే. ఒక్కసారి హీరో తెలంగాణ నుంచి అడవివరం అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ జనాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు అనమాట. గంజాయి తాగేవాడు గంజాయి తాగుతుంటాడు, నెమలను చంపుకునేవాడు నెమలను చంపుకుంటాడు, పులులను చంపుకునేవాడు పులులను చంపుకుంటాడు. అదేంట్రా అని అడిగితే గోవాలో అంతే అన్నట్టు మా ఊర్లో అంతే అని సమాధానాలు చెప్తుంటారు. మన హీరోకేమో అవుట్ సైడ్ పవర్స్ లేవు, వాళ్ళని కంట్రోల్ చేయలేడు, పాపం అల్లాడిపోతుంటాడు. ఇలా వెళ్ళిపోతున్న కథలో టికెట్ ఫైట్ సీన్ అని ఒక ఫైట్ సీన్ ఉంటది, చాలా బాగుంటది. ఆ ఫైట్ సీన్ చాలా ఫన్ ఉంటది, ఇంటెన్స్ ఉంటది ఫైట్ లో. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం దెబ్బేసింది అనిపించింది ఆ ఫైట్ సీన్ కి. కానీ నాకైతే ఆ ఫైట్ సీన్ మొత్తం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఫస్ట్ హాఫ్ లో ఆ ఫైట్ సీన్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఫన్నీ ట్విస్ట్ అయినప్పటికీ నాకు ఆ ట్విస్ట్ పోకరి రేంజ్ ట్విస్ట్ లాగా అనిపించింది. చూడగానే మనం ఇదేంట్రా ఎక్కడ ఉంది అనిపించేలా ఉంటుంది ఆ సీన్. వీటి తర్వాత ఇంటర్వెల్ ఫైట్ సీన్ కూడా ఓకే, నాకు అంత ఎక్స్ట్రాడినరీ అనిపించలేదు కానీ ఓకే అనిపించింది. ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్. ఇక ఫస్ట్ హాఫ్ లో నాకు సరిగ్గా నచ్చని పాయింట్ ఒకటి ఉంది. విలన్ వచ్చి హీరోకి వార్నింగ్ ఇస్తాడు, నేను చంపేస్తాను అని. ఆ నెక్స్ట్ సీనే హీరోయిన్ వెంటబడే సీన్ పెట్టాడు సిల్లీగా. ఇక సెకండ్ హాఫ్ సినిమా రేంజ్ ని రేంజ్ కి తీసుకెళ్లదు, అలా అని చెప్పి మరీ పడేయదు. ఫస్ట్ హాఫ్ ఏ రేంజ్ లో ఉందో అదే రేంజ్ లో తీసుకెళ్తుంది. ఈ సెకండ్ హాఫ్ లో విలన్ రిలేటివ్స్ తో అడవిలో ఒక ఫైట్ ఉంటది, చాలా ఇంటెన్స్ తో చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఆ ఫైట్ సీన్. ఆ ఫైట్ సీన్ ఫాలో అప్ ఒక డిన్నర్ సీన్ ఉంటది, సేమ్ అక్కడే విలన్ కి వార్నింగ్ ఇస్తాడు. ఆ ఎంటైర్ ఎపిసోడ్ అదిరిపోయింది అంతే. సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్ సీన్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ సీన్ ఒకటి ఉంటది, ఆ సీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో నాకు అస్సలు వర్కౌట్ కాంది క్లైమాక్స్ ఫైట్. అసలు స్టోరీని కట్ చేసి లెంత్ ఇష్యూ వల్ల ఫైట్ సీన్ ని హేస్టీగా ముందుకు తీసుకొచ్చేసారు అని అనిపించింది నాకు. అందులో ఆ ఫైట్ సీన్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టూ లౌడ్ ఉంటది, కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ లేకుండా డ్రమ్స్ కొడతానే ఉంటాడు. అండ్ బీమ్స్ ఈ సినిమాలో అక్కడక్కడ ఎక్స్ట్రాడినరీ బీజేఎం ఇచ్చాడు. డోంట్ మెస్ విత్ మీ అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగున్నాయి. కానీ యాక్షన్ సీక్వెన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ దెబ్బేసాడు అనిపించింది నాకు. ఓవరాల్ గా ఈ మూవీ మీద నా ఒపీనియన్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జస్ట్ మనం ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే వెళ్ళచ్చు. ఈ సినిమా నేనైతే ఒక యావరేజ్ మూవీ అనలేను, ఒక అబవ్ యావరేజ్ మూవీ అని అయితే చెప్పగలుగుతాను. ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ బిట్వీన్ 2.75 to 3. ఎనీథింగ్ ఈస్ ఫైన్ బిట్వీన్ 2.75 to 3. ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.